మా ప్రభువైన యేసుక్రీస్తునామ మీ అందరి నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన యెడల మీకు ఏది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను అనే వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి స్తుతి చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారండి. వెంటనే స్టాటస్ పెట్టిన చూడక అవునండి, అందరినీ కూడా ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ అయితే పూర్తిగా రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాను. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, నా యందు మీరు మీ యందు నా మాటలను నిలిచి ఉండినడలా మీకు ఏది ఇష్టం అడగమంటున్నారు, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అని ఇక్కడ దేవుడు మాట్లాడతారండి. దీనికి ఇక్కడ రెఫరెన్స్లు చూసుకుంటే దేవుని మాటల్లో నిలిచి ఉండటం అంటే కీర్తనలో 119వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు చూసుకుంటే ఇక్కడ యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. ఇంకా నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నానని చెప్పేసి ఇక్కడ కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. మనం కూడా అలాగే ప్రార్థన చేసుకోవాలన్నమాట. అక్కడ ఇంకా కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గుర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడే అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారండి దేవుడు. ఇంకా యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుతారు అని చెప్పేసి యేసయ్య ఇక్కడ మాట్లాడుతున్నారన్నమాట అండి, యూదులతో చెప్తున్నారన్నమాట. అయితే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 13, 14వ వచనం దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఇంకా మీరు నా నామమున దేని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినానో నేను చేతును అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా ఆయన నామం దేవుని నామం ఏదైనా ఇస్తానని చూసి దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7, 8 వచనాలు దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా 1వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 14, 15 వచనాలు దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయనని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మన ఏది అడిగినను ఆయన మనవి ఆలకించునది, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన యెడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో 4, 5 వచనాలు చూస్తే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని చెప్పేసి ఇంకా ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వారు బహుగా ఫలింతురు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నారండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నారు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారేనంటున్నారు. ఫలింపు ప్రతి తీగ ఎక్కువగా ఫలింపు వల్లని దానిలోని పనికిరాని తీగలను తీసేయనంటున్నారు. నేను మీతో చెప్పిన మాటలను మీకు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. అందుకని నేను ఆయన నిలిచిమంటున్నారు. ఆయన మీద నిలిచి ఉంటే మనం ఎదుటిగా ఇస్తాను అంటున్నారు అనమాట. ఆయనే ద్రాక్షవల్లి, మనం తీగలం అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఎవరైతే నా మీద నిలిచి ఉండారో వారు బహుగా ఫలిస్తారు అన్నారు. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా దేవునితో సహవాసము, ఆయన మరి వాక్యాన్ని మరియు ప్రార్థనకు జవాబులు అంశాలు అన్నిటినీ ఇక్కడ తెలియజేస్తున్నమాట ఈ వచనం అనమాట. ఇక్కడ ఆయన యందు మన యందు ఆయన మాటల నుంచి ఉంటే మనకి ఏది ఇష్టమో
అడగమంటున్నారు. అప్పుడు మనకు అవన్నీ అనుగ్రహిస్తానని ఈ దినం మాట్లాడతారండి. ఇంత మంచి వాగ్దానం ఇచ్చిన దానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనగా సరస్వతిమందిరా ఘనమైన నామమున స్తుతి స్తోత్రం నా తండ్రి. ఇది మీద ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు న్యాయం చేసుకోండి ఆయన. ప్రతి ఒక్క బిడ్డకి అవసరం తట్టింది, అక్కడ తట్టిన కోరిక తట్టింది. చంటి బిడ్డలకు మంచి అరిగండి, విద్యార్థి శైలి తిరగండి, నిర్దేవులకు ఉద్యోగాలు తెచ్చేయండి. ఆ దేవ వరకు ఆ దేవ సాయం తెచ్చేయండి ఆయన. అనారోగ్యతను స్వస్థపరచండి ఆయన. వేదనలతో కొన్ని మొదలొచ్చింది ఆయన. కొంగిన వారు లేవుతుంది ఆయన. రక్షణ దయచేయండి ఆయన. యవనస్తులు బలపరచండి. యవన కాలం మీరు కాడు వెంట కూర్చోపండి. మీరు త్వరగా రానయ్యారు. మీరు వచ్చేయడానికి మేమందరూ సిద్ధపడ్డ కూర్చోమని ఎత్తపడ్డ గుంపులో ఉండి బాగా దయచేయమని మా ప్రభు పీడేశ్వరిని యేసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి వేడుకొని ప్రార్థిస్తామని తండ్రి. మేము దీని ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రే చేయమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.